నమస్తే అండి. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడి జరిగింది. అతి హేయమైనటువంటి విధంగా చంపడము, కడ్రాయిలు ఊడదీసి మరి చెక్ చేయటము, ఇది చాలా బాధ కలిగించేటటువంటి విషయము, క్షమించరానటువంటి విషయము. యావత్ భారతదేశం కూడా అట్టుడుకుపోతుంది దీని ప్రకారంగా. అయితే ఈ చర్యల మూలంగా భారత సైన్యం ముందుకు వెళితే, యుద్ధం చేస్తే అది తట్టుకోగలదా అంటే తట్టుకోలేదు. మరి దానికి అనుగుణంగా వాళ్ళు అణుబాంబులు వేస్తే మనం నష్టపోతాము అని మేధావి వర్గం చెప్తున్నటువంటిది డిబేట్లలో. మరి అణుబాంబులు రెండవ ప్రపంచం తర్వాత బయటికి తీసే హక్కు ఎవరికి లేదండి. అమెరికా దగ్గర లేవా, తీయలేదా? లేదా రష్యా దగ్గర లేదా, తీసిందా? చైనా దగ్గర లేవా, ఏమైనా బయటికి తీసారా? పాకిస్తాన్ దగ్గర కూడా ఇంతకు ముందు లేవా? మరి అణుబాంబులు ఉన్నాయి అని చెప్పేసేసి మనం కూర్చుంటామా? కూర్చొని వాళ్ళు ఏం చేసినా దాన్ని తట్టుకొని నిలబడతామా? వాళ్ళు ఎప్పుడు కూడా అదే క్రమంలో చేస్తూనే ఉంటారు. దానికి అంతం, ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండాలి కదా. అణుబాంబు తీస్తే ప్రపంచం ముందు ఏకాకి అవుతామేమో అన్నటువంటి భయం పాకు ఉంది. మరి ఈ క్రమంలోనే అంతవరకు వెళ్ళకూడదు అనేటప్పుడు అష్టదిగ్బంధన చేయాలి పాకిస్తాన్కి. ప్రపంచ దృష్టిలో పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, టెర్రరిస్టు దేశము అనేటటువంటి విధంగా ముద్రపడాలి. అనేక ఆర్థిక కోణాలను బంద్ చేయాలి. వ్యాపార లావాదేవీలు దాంతో ఉన్నటువంటి వాళ్ళకి స్తంభింపజేయాలి. అనేక కోణాల నుంచి స్తంభింపజేయాలి. కాబట్టి ప్రపంచం దృష్టిలో పాకిస్తాను దోషి అనేటటువంటి దగ్గర నిలబెట్టాలి. అది మీరు చెప్పండి అందరూ కూడా. అయితే ఒకవేళ మరి ఇంకా వాళ్ళకి గత్యంతరం లేదు అని అంటే మనం తీయలేమా అణుబాంబు? మన దగ్గర ఉన్నాయి కదా, తీయగలం కదా. సరే, వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి అనుకుందాం. అవి ఎక్కడున్నాయో వారికి తెలుసు కదా. మనమే ఒక అణుబాంబును తీసి వారి దేశంలో పేల్చామనుకోండి, ఆ దేశమే బూడిదైపోతుంది కదా. మరి భారత్ బౌనముద్ర వేయడానికి, డిఫెన్స్లో ఉండటానికి భారత్ చేసే తప్పేం లేదు కదా. తప్పు చేసేవాళ్ళు వారు కాబట్టి తప్పనిసరిగా తగినటువంటి మూల్యం చెల్లించుకోవాలి. ఆ క్రమంలో కొంత నష్టం మనకు జరిగిన దానికి మనం సిద్ధంగా ఉండాలి, అంతేగాని భయపడకూడదండి. నమస్తే.